షాపింగ్ పూర్తయ్యాక ఫోన్పేలో డబ్బులు పంపిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఫోన్పే ద్వారా డబ్బులు పంపినట్లు ఫేక్ స్క్రీన్ చూపించి ఏకంగా 97,000 విలువైన బంగారు నగలను కాజేసిన షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. చేతన్ జ్యువెలరీ షాప్లో జరిగిన ఈ ఘరానా మోసం సీసీ కెమెరాలో రికార్డ్ కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని చేతన్ జ్యువెలరీ షాప్కి ఓ వ్యక్తి కస్టమర్లా వచ్చాడు. షాప్లో ఉన్న బంగారు ఉంగరం, లాకెట్ చూపించాలని అడిగి వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. వాటి మొత్తం విలువ 1,05,000 రూపాయలు కాగా బేరమాడి 97,000కు డీల్ కుదుర్చుకున్నాడు. అనంతరం బిల్లు రాయించుకుని నగదును ఫోన్పే చేస్తానని చెప్పాడు. తన ఫోన్లో డబ్బులు పంపినట్లుగా ఒక ఫేక్ ఫోన్పే సక్సెస్ఫుల్ పేమెంట్ రిసిప్ట్ యజమానురాలకి చూపించాడు. అయితే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదని ఓనర్ సరిచూసుకొని చెప్పేలోపే ఆ కేటుగాడు నగలు తీసుకొని బైక్పై వేగంగా పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని వెంబడించినప్పటికీ కొత్తగూడెం వైపు వెళ్లి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసానికి పాల్పడడానికి ముందే నిందితుడు మండలంలోని పలు జ్యువెలరీ షాపుల వద్ద రెక్కి నిర్వహించినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్లు తీసుకునేటప్పుడు కేవలం స్క్రీన్ చూడడమే కాకుండా తమ సొంత ఫోన్కి మెసేజ్ వచ్చిందో లేదో, అకౌంట్లో నగదు పడిందో లేదో సరిచూసుకున్నాకే సరుకులు ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పేరు సునీత అండి. చేతన్ జ్యువెలరీ షాపు జూలూరుపాడులో నడుపుతున్నాము. మా షాప్కి ఈరోజు ఒక కస్టమర్ వచ్చి 6 గ్రాముల్లో ఒక ఉంగరము, ఒక లాకెట్ తీసుకున్నారు. బిల్లు రాయించుకొని 1,05,000 రూపాయలు బిల్లు రాయించుకొని ఫోన్పే చేస్తాను, క్యాషా ఫోన్పేనా అని అడిగితే ఫోన్పే చేస్తానని చెప్పారు. ఫోన్పే స్కానర్ ఇస్తే ఫోన్పే చేసి మా షాప్ అకౌంట్కి క్రెడిట్ అయినట్టు తన ఫోన్లో చూపించాడు. కానీ మా ఫోన్పేలో చెక్ చేసుకుంటే అవ్వలేదు కదా ఫోన్పే, మీరు అయ్యాకే వెళ్ళాలి అని అంటే నా చేతిలో నుంచి పర్సు లాక్కొని పారిపోయాడు.